బెంగళూరులో ఉండే బిర్యానీ లవర్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మనం హుస్కోట్లోని ఆనంద్ దమ్ బిర్యానీకి వెళ్లి బిర్యానీ అయితే టేస్ట్ చేసినాము. ఆనంద్ దమ్ బిర్యానీ ఓనర్ అయిన ఆనంద్ అన్నని కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగినాము. హుస్కోటే 4 AM బిర్యానీ కాన్సెప్ట్ ని ఎవరు స్టార్ట్ చేసినారు, ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తున్నారు, అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేసినాము. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మనం ఒక సండే రోజు అర్ధరాత్రి 1 AM కి అక్కడికి వెళ్ళినాము. నేను అక్కడికి పోయే లోపల బిర్యానీ చేయడం ఆల్మోస్ట్ సగం అయిపోయింది. నేను ఇంతకు ముందు ఫ్రైడే రోజు వెళ్ళినప్పుడు ఒక్క హండీలోనే బిర్యానీ చేసినారు, కానీ ఈ రోజు 5 హండీల్లో చేస్తా ఉంటారు. సండే జనాలు ఫుల్ గా వస్తారు కాబట్టి. ఇక్కడ చూడొచ్చు, మనము లోపల 4 హండీలు ఉన్నాయి, బయట ఎంట్రన్స్ లో ఇంకొకటి ఉండదు. ఆనంద్ అన్నని మనము కొన్ని క్వశ్చన్స్ అడిగినాము, అవేంటో ఇప్పుడు చూద్దాము. నమస్తేనా. ಹೊಸಕೋಟೆలో 4 AM ಬಿರಿಯಾನಿ ಎಟ್లా ಸ್ಟಾರ್ಟ್ ಅయింది? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವರು ಬಂದಿರೋ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸುಮಾರು ಒಂದು 25-26 ఇయర్స్ ఇంకా హోటల్ స్టార్ట్ చేసిండాము. ఓకే. ఒక 2 kg ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసిండేది. 2 kilo ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడు సండే టైమ్ 1000 kilo కంటే మేము వేస్తున్నాము. ఓకే. 1000 kgs మటన్కి ఎంత రైస్ వేస్తారు? రైస్ 800 kilo రైస్ వస్తుంది. ఓకే. 1000 kilo నాన్ వెజ్, 1000, 1100, 1200 సిచ్యువేషన్ చూసుకొని మేము నాన్ వెజ్ చేస్తాము. ఓకే. ఈ మంత్లో ఇంత, ఈ మంత్లో ఇంత అని ఉంటుంది. సీజన్ చూసుకొని మేము వేసుకుంటాము. ఓకే. హొస్కోటలో ఫస్ట్ 4 AM బిర్యానీ స్టార్ట్ చేసింది ఎవరు? మేమే. ఆనందం బిర్యానీ హొస్కోట ఫేమస్ చేసింది మేము. అదండి మ్యాటరు. హొస్కోటలో 4 AM బిర్యానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది అన్నగారే. ఇప్పుడు ఇంకా అర్లీగా తీస్తూ ఉంటాము. సండే టైం అంతా ప్రేక్షకులు చాలా జనాలు అడుగుతూ ఉండేదానికి 2:30-2 o'clock అంతా స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఓకే. సండే టైం మాత్రం ఆ టైం చేస్తాము. ట్యూస్డే, ఫ్రైడే 4 o'clock చేస్తాము. ఓకే. ప్రాఫిట్స్ ఏ రేంజ్ నుంచి వస్తుందన్న? నార్మల్గా వస్తూ ఉంటాం సార్. ఇది మీ ప్రాఫిట్ కోసం చేస్తూ ఉండదు, ఒక పేరు కోసం చేస్తూ ఉంటాం మేము. ఓకే. అప్పటిని కానీ ఒక మంచి పేరు చేసేయడం అనేది చేసుకొని వస్తాము. ఓకే. సేమ్ టేస్ట్ మీరు ఇన్ని ఇయర్స్గా ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నా? సార్ ఆపత్ని ఇంకా కుక్ నేనే చేస్తూ ఉండేది. నేను 26-27 years ఇంకాను ఒకే టైప్ ఇంట్లోనే హోమ్ మేడ్ మసాలా చేస్తూ ఉంటాము సొంతము. ఆమెకి మేము గొర్రెలంతా తీసుకురావాలంటే మేము మార్కెట్లో ఇక్కడ లోకల్ పల్లెల్లో పర్చేస్ చేసి మటన్ మార్కెట్లో ఇచ్చి మేము గట్స్ తెప్పిస్తూ ఉంటాము. అప్పటి ఇంకాను ఒకే మెయింటెనెన్స్ చేస్తూ ఉంది. గొర్రె కానీ మసాలా కానీ ఆమెకి ఇదంతా నాటి ఐటమ్ అంటారు. అంతా జింజర్ కానీ వెల్లుల్లి అవంతా ఏమీ ఎర్రగడ్డ కానీ అయినంతా మేము నాటినే యూస్ చేస్తాం. నాటి స్టైల్, ఏమి పెస్టిసైడ్స్ ఏమి యూస్ చేయకుండా అంతా హోమ్ మేడ్ లాగా చేస్తూ ఉంటాం. ఈ రోజు ఎన్ని కేజీలు మటన్ బిర్యానీ చేస్తూ ఉన్నారు ఇక్కడ? సండే స్పెషల్ అంటే 1000 kg ఇస్తాము. 1000 kg. సండే అయితే క్రౌడ్ ఎక్కువ వస్తారు. నార్మల్ సండే నార్మల్గా ఎక్కువ చాలా ఉంటారు. సండే టైం ట్యూస్డే ఫ్రైడే నార్మల్గా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ సార్. అదనమాట మ్యాటరు. బెంగళూరులోని హొస్కోటలో ఈ 4 AM బిర్యానీ కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది ఈ ఆనంద్ అన్ననే. ఇన్ని సంవత్సరాలుగా ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ, ఇంత హై క్వాంటిటీలో బిర్యానీ ప్రిపేర్ చేస్తూ, ఎర్లీ మార్నింగ్ 4 AM కే ఇంత క్రౌడ్ ని పుల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీలో ఈ విషయాలు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ విషయాలు మీలో ఇంకెంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్స్ లో రాసేయండి. అలాగే మీరు కానీ ఆనంద్ దమ్ బిర్యానీలు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలా మసాలాస్ లో మటన్ 70-80% ఉడికినాక రైస్ వేసినారు. తెలుసు కదా, ఇక్కడ యూస్ చేసే ఈ పుదీనా, కొత్తిమీర అన్ని కూడా కంప్లీట్ గా నాటి ఐటమ్ అనమాట. వీటిని ఇప్పుడు ఆనంద్ అన్న ఒక్కో హండీలో సరిపోయేంత క్వాంటిటీలో వేస్తున్నాడు. రైస్ కొంచెం బాయిల్ అయినాక నెయ్యి కూడా వేసుకున్నారు. ఒక్కో హండీలో ఒక్కో లీటర్ నెయ్యి. చూస్తున్నారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ని సరిపోయేంత క్వాంటిటీస్ లో ఈ ఆనంద్ అన్నే వేస్తున్నాడు. అందుకే ఇది ఇన్ని ఇయర్స్ గా అదే టేస్ట్ తో పర్ఫెక్ట్ గా నడుస్తా ఉండదు. ఇంకా లాస్ట్ లో ఈ విధంగా పైన అరిటాకుతో కప్పేస్తారు ప్రతి ఒక్క హండీలోను. ఈ విధంగా చేయడం వల్ల ఈ మటన్ ఫ్లేవర్స్ గానీ, మసాలాస్ లోని అరోమా గానీ బిర్యానీలో బాగా ఇంటాక్ట్ గా ఉండి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్ గా దమ్ మీద పెడతారు ఈ బిర్యానీ మొత్తాన్ని. పైన ప్లేట్ మూసేసి కింద ఇంతసేపు మండిన అగ్గి నిప్పులని పైన వేస్తారు. ఇలా చేయడం వల్ల బిర్యానీ మొత్తం పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందంట. అలా అన్ని హండీస్ ని కూడా దమ్ మీద పెట్టి వదిలేసినారు. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయింది. టోటల్ గా అన్ని హండీస్ లో కలిపి 1000 kg మటన్ పైన వేసిండారు. ఇంకా రైస్ వచ్చి సుమారుగా 800 kg ఉండొచ్చు. ఇంకా ఇక్కడ రైస్ వచ్చి 2 రకాలు యూస్ చేస్తారు. ఒకటి బుల్లెట్ రైస్, ఇంకా బాస్మతి రైస్, 2 కలిపి యూస్ చేస్తారు. మీరు గానీ మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇక్కడ మనం చూడొచ్చు బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి పెద్ద మొత్తంలో ప్లేట్స్ అయితే రెడీగా పెడుతున్నారు. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అన్నమాట. తెలుగులో ఒక్క ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్స్ పైన ఇలా చక్కగా ఒక అరిటాకు వేసి సర్వ్ చేస్తారు. జనాలు ఆల్రెడీ ఇక్కడ బిర్యానీ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:15 అయింది. ఇంకా కాసేపట్లో బిర్యానీ సర్వింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ లోపు చికెన్ కబాబ్ కూడా రెడీ అయిపోయింది. మా వాడు ఆగలేక ఉల్లాసంతో ఒక చికెన్ కబాబ్ తీసుకొని వాంచేస్తా ఉన్నాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది, స్పైసీగా ఉండదన్నాడు. నేను కూడా ఒక 2 ముక్కలు తిన్నాను, బాగుండదు. 200 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఇస్తారు చికెన్ కబాబు. 1 kg అయితే 600 రూపాయలంట, 200 గ్రామ్స్ అయితే 120 రూపీస్. బిర్యానీ దాదాపుగా 50 నిమిషాలు పైనే దమ్ మీద ఉన్నింది. ఈ లోపల జనాలకి బిర్యానీ టోకన్స్ అయితే ఇస్తా ఉన్నారు. కరెక్ట్ గా 2 గంటల 20 నిమిషాలకి అలా మూత తీసి అరిటాకు పక్కన పడేసినారు. మూత తీయగానే అరోమా అయితే గుప్పని కొడతా ఉందటనే, సరిగ్గా ఉండదు. అలా ఒక్కసారి కొంచెం మిక్స్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని ప్లేట్స్ లో వేసి సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు. ఒక్కరు కాదు, 3 మనుషులు ఒకేసారి ప్లేట్లో వేసి సర్వ్ చేస్తున్నారు. ఇంకో పక్క వేరే హండీలో నుంచి పార్సల్ పంపిస్తా ఉన్నారు. ఇంకా ఆగలేక నేను కూడా ఉల్లాసంతో ఉత్సాహంతో ఒక బిర్యానీ తీసుకున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆతృతగా ఉంది. బిర్యానీకి రైతా కూడా సర్వ్ చేస్తున్నారు. ముందుగా మనము రైస్ టేస్ట్ చేద్దాము. సరిగ్గా ఉంది. రైస్ స్పైసీగా, మటన్ ఫ్లేవర్ అట్లే బాగా తెలుస్తుంది. దీంట్లో నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇందులో బాగా తెలుస్తుంది అది కూడా. ఆహా, వేడివేడిగా స్పైసీగా ఉండదు. ఈ బిర్యానీ అయితే వేడివేడిగా తింటేనే మజా. ఇదే కాదు, ఏ బిర్యానీ అయినా సరే వేడివేడిగా తింటే ఆ లెక్కే వేరు కదండి. నా ఫ్రెండ్ గాడికి కూడా చాలా బాగా నచ్చిందంట, కుమ్మేస్తున్నాడు. నల్లి బొక్క పిచ్చోడు వీడు, పండగ చేస్తా ఉన్నాడు అట్టే. నేను మళ్ళీ వస్తాను, నాకు ఈ హోస్కోటి బిర్యానీ పెట్టించని ఒకటే గొడవ చేస్తా ఉన్నాడు. ఈ బిర్యానీ రైస్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉండదు, స్పైసీగా. మటన్ ముక్కలు కూడా ఒక్కో బిర్యానీలో 6-7 ముక్కలు వేసిండారు. దాదాపుగా 1/4 kg ఉంటాదేమో మటన్ ముక్కలే. ఇంకా ఇక్కడ గులాబ్ జామ్ కూడా దొరుకుతుంది, ట్రై చేయొచ్చు. అది ఒక్కటే కాకుండా క్యారెట్ హల్వా కూడా ఉండాలి. ఇంకా మటన్ పాయ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. మీరు కానీ బెంగళూరు చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బిర్యానీ ఒకసారి. ఈ ఆనంద్ దమ్ బిర్యానీ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసేయండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కమెంట్ నేను చూస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మన వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు.